హాయ్ ఆల్. మా వాడు సంతోషం చూసారా? అంతా ఇంత కాదండి. మీ హ్యాపీనెస్ మొత్తాన్ని బర్త్డే రోజు చూడాలి అనుకుంటే సన్నీ ముందే చూపించేసి మా అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడబ్బా. ఈ సర్ప్రైజ్ ఏంటో వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తూ ఉన్నట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అసలు ఏంటి సర్ప్రైజ్ అని మీరు అనుకుంటూ ఉన్నారా? ఈ పాండా బొమ్మని సన్నీ బర్త్డే రోజుకి రావాలి అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను, కానీ ఇది ముందే వచ్చేసింది. దీన్ని సన్నీ కంటపడకుండా దాపెడదామని ఎంత ట్రై చేసినా కానీ చివరికి వాడు కంటపడి అన్నీ పీకేసాడు. అసలు ఈ బొమ్మ అంటే భలే ఇష్టం సన్నీకి. వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి బొమ్మలు అక్కడ ఉండేవి. వాళ్ళ తాతయ్య ఇంట్లో వీటితోనే ఆడుకునేవాడు. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను వీటిని తీసుకోవాలి అని, బట్ ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు దొరకలేదు. ఈసారి ఫైనల్గా ఆన్లైన్లో అయితే బుక్ చేసేసాను. వాడి బర్త్డే రోజుకి వచ్చిద్దిలే అని మేము అనుకున్నాం, కానీ ఇది సడన్గా ఇప్పుడు వచ్చేసి June 4 కదా, వాడి బర్త్డే June 8. ఆ రోజుకి వచ్చిద్దిలే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ ముందు వచ్చినా కానీ ఎక్కడైనా దాపెట్టచ్చులే అని చెప్పేసి అనుకున్నాం, కానీ అస్సలకి లేచి దాన్ని ఎట్లా అంటే అట్లా చూడండి, నేను పెడతాను అస్సలు బిగియట్లేదు. ఆగు నాన్న నేను పెడతానన్నా కానీ అస్సలు ఊరుకోవట్లా. అట్లా ఇట్లా ఇట్లా ఎట్లా అంటే అట్లా కింద పడేస్తున్నాడు. అసలు ముందేమో దీన్ని ఎక్కడ ఏం బిగించాలనేది అసలు ఏం మాత్రం ఐడియానే లేదు, కానీ బిగించాలి, ఎక్కాలి, ఆడుకోవాలి, అదే తొందర మా సన్నిగాడికి. ఒక పక్కేమో వర్షం, అసలు ఎంత వర్షం పడుతుంది అంటే ఎండలు సర్లే బాబు వర్షం పడితే బాగుండు అనుకున్నాం, కానీ ఇటు పక్కేమో జల్లు కొడతా ఉంది. కానీ మా వాడేమో ఉదరం ఆగట్లేదు. ఏమైంది సన్నీ ఏంటిదంటే బాగుండా అంటే అది బల్లు అండి. మనకి టీవీలో ఎలుగుబంటి బొమ్మలు వస్తాయి కదా, వాడికి నేను ఈ బొమ్మల్ని బల్లు అని చెప్తాను అనమాట. వాడు బల్లు అదే ఏదో బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మ పేరు నాకు గుర్తులేదు. అది చూస్తూ ఉంటాడు కార్టూన్ ఛానల్స్లో, దాన్ని బల్లు అని చెప్పి చెప్పాను. ఇక్కడ పాండా బొమ్మ ఉంది కదా, దాన్ని చూసి బల్లు బల్లు అంటున్నాడు. అంటే ఎలుగుబంటిని వాడు బల్లు అంటాడు అనమాట. ఈ నట్టుని చూశారు, ఇప్పుడు మా అమ్మ అక్కడ బిగిస్తుంది దాంది. అసలు అది ఎటు పెట్టాలో అసలు అర్థమే అవ్వట్లేదు. రివర్స్లో పెట్టేసాం. ఆ విషయం మాకు లాస్ట్లో అయితే అర్థమైంది. ఎందుకు అట్లా రివర్స్లో పెడుతున్నామో మాకే అర్థం అవ్వలేదు. ఎటు పెడదామన్నా అది ఫిక్స్ అవ్వట్లేదు. కింద నుంచి నార్మల్గా అయితే ఆ కింద ఒకటి ఇట్లా బటన్ లాగా ఉందన్నమాట, అది పైకి పెట్టేసి హోల్ అనేది కిందకి పెట్టాలి. బట్ మేమేంది దాన్ని రివర్స్లో పెడుతున్నాం. దీనిలో బ్యాటరీ సిస్టమ్ వచ్చేసింది. అదిగోండి, ఎంత బిగించినా అసలు చూడండి ఎట్లా ఊడొస్తుందంటే బిగించి అసలు ఎందుకు ఆర్డర్ పెట్టాను రా బాబు అనిపించింది నాకైతే. మా అమ్మ బిగిస్తానని చెప్పి తీసుకున్న ఆ వల్ల కూడా అవ్వట్లేదు. ఈ లోపల మా రాక్షసులు గోల, నేనెక్కుతా అని బిగించని నాన్న అంటే అస్సలు ఊరుకోవట్లా. ఇంకో తమాషా ఏంటో చెప్పనా, చూడండి దాంతో ఎలా ఆడుకుంటున్నాడు. అది పంపిస్తాం ఆ బొమ్మ అట్లా చూడండి, దాన్ని వదిలిపెట్టట్లేదు. ఎటు తిప్పితే అటే పోతున్నాడు. ఇవి వచ్చేసి 2 వెనకగాళ్ళు, వీడొచ్చేసి సాయి. మధ్యాహ్నం ఏం జరిగింది అంటే, మధ్యాహ్నం బాగా ఎండగా ఉందని చెప్పేసి అన్నం పెట్టేసి పడుకోబెడదామని చెప్పేసి అనుకున్నాను. ఈ లోపల ఏదో బొమ్మతోనో బ్యాట్తో సన్నీగాడు ఆడుకుంటుంటే ఇదిగో సన్నీ సాయి, మా వాడి పేరు సన్నీ, వీడు సాయి, మా అక్క వాళ్ళ బాబు అనమాట. వీడు కూడా ఇక్కడే ఆడుకోవడానికి వచ్చాడు. మధ్యాహ్నం పూట బ్యాట్ తీసుకొని మూతి మీద కొట్టాడు. ఒక్కటే బాధాడు సన్నీ సాయిని కొడితే మూతిపళ్ళు రాళ్ళు వచ్చేసాయి. అట్లా ఏడ్చాడంటే చాలాసేపు ఏడ్చాడు. తర్వాత సన్నీ గడికి వచ్చి థ్యాంక్స్ సన్నీ అని చెబుతున్నాడు. అరే కొట్టాడు రావా నిన్ను అంటే, అవునక్క కొట్టాడు, నా పన్ను ఊడిపోయింది అన్నాడు. మరి ఏందిరా థ్యాంక్స్ చెప్తున్నావు అంటే, ఈ పన్ను అసలు ఎన్ని రోజుల నుంచి నొప్పి పడుతుందో తెలుసా, నాకు చాలా నొప్పి పడుతుంది. ఒక్కసారి సన్నీ కొట్టగానే అది ఊడి పడిపోయింది. నాకు ఈ బాధ అంతా పోయిందమ్మా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇదిగో ఈ సాయి అసలు ఎన్ని రోజుల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నారు అంటే, ఆర్డర్ పెట్టించింది కూడా వీడే. అక్క ఇది బాగుంది అక్క, సన్నీకి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు కదా అని. అందుకని చెప్పేసి ఎతికి ఇది సెలెక్ట్ చేసింది కూడా సాయినే. అసలు ఈ వెనకగాను చూసారా అస్సలు ఉండట్లేదు. అసలు ఈ బొమ్మని మేమైతే కాసేపు ఉంటే రేట్ని కూడా పంపించేవాళ్ళం, అంత ఖర్చు పుట్టించింది.
అది మా తప్పేలేండి, ఆ బొమ్మ తప్పేం లేదు. మాకే బిగించడం రాక అటు ఇటు ఇటు అటు పెట్టేస్తూ ఉన్నాము. అస్సలు ఎంత బిగించినా కానీ అది సెట్ అవ్వట్లేదు. దాదాపు ఒక 2 అవర్స్ కుస్తీ పడితే కానీ దాన్ని సెట్ చేయలేకపోయింది. మా వాడు చూడండి, నేను 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 అంటున్నాడు. చెల్లిని ఎక్కించుకుంటున్నాను అంటే ఆహా ఎక్కించుకోను అంటున్నాడు. వెనకే అయితే ఎంత కొట్టినా కానీ ఫిక్స్ అవ్వట్లేదు. 4 కేసి కొట్టమ్మా అని చెప్పినా కానీ కొట్టట్లేదు. మా అమ్మ విరిగిపోయింది అంటుంది. అమ్మమ్మ వాళ్ళకి ఎక్కువ భయం కదా, ఎక్కిస్తే ఎక్కడ జారిపడతాడో అని. ఈ గాను ఉంది కదా ఇటు సైడ్ది, ఆ గాను ఊరినే ఊడిపోతుంది, అస్సలు నిలబడట్లేదు. మీరు నాకు బొమ్మ ఇయ్యర్లే పోండి అని చెప్పేసి పోయి సన్నిగడ అలిగి పక్కకు పోయి కూర్చుంటున్నాడు. తర్వాత లాస్ట్కి అట్లా బిగించాం. చూడండి ఎట్లా ఆడుతున్నాడు. వాళ్ళ అన్నయ్యలేమో నేర్పిస్తున్నారు ఇట్లా 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 అని. అసలు ఎంత బాగా ఆడుకుంటున్నాడండి. బ్యాటరీలు కూడా వర్షంలో కూడా వెళ్ళి వాళ్ళ అన్నయ్యలు కొనుక్కొచ్చారు, 2 అన్నయ్యలు. నేను తెస్తానని. వాళ్ళ తమ్ముడు ఆడుకున్నది వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్ ఎక్కువైపోయింది. మా సన్నిగాడికి ఆ బొమ్మను అస్సలు ముట్టుకొనివ్వట్లేదు అస్సలకి. నేను ఎక్కుతాను రా అన్నా కానీ ఎక్కనివ్వట్లేదు వాళ్ళేమో ఇటు తిప్పినాను, వాడికి తిప్పడం రావట్లేదు ఆ బొమ్మని. అందుకని చెప్పేసి నేను నేర్పిస్తే ఆగురా అన్నా కానీ అస్సలకి పోయి మా అమ్మ కార్ల సందులలో వాటిలలో పెట్టి ఆడుతున్నాడు వాటిని. ఇంకా చివరికి అట్లాగా వాడికైతే నడపటం అయితే వచ్చేసింది. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మా సన్నీని ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అసలు వాళ్ళు ముట్టుకొనివ్వట్లేదు అబ్బా. చాలా వరకు అయితే వాడికి రావట్లేదని చెప్పి వాడు వెనకాలే వీళ్ళిద్దరు తిరుగుతున్నా కానీ వాళ్ళు ఎక్కడ ఎత్తుకొని పోతారో ఈ బొమ్మని అని చెప్పేసి వాడు డౌట్. తీసుకెళ్ళవు నాన్న, ఉండు నాన్న అన్నా కానీ అస్సలకి ఎట్లా ఆడుతున్నాడో చూడండి. ఈ వీడియో నాన్న చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బట్ ఈ బొమ్మ చివరికి రిటర్న్ పంపించాల్సి వచ్చేసిందండి. ఎంత బిగించినా కానీ వెనకగాలు అస్సలు ఉండట్లేదు. అందుకని చెప్పేసి రిటర్న్ అయితే పెట్టేశాను. మళ్ళీ ఇలాంటి బొమ్మ వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కొనాలని అనుకుంటున్నాం. ఈసారి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసి మా చిన్న ఫ్యామిలీని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాటరీలు వేస్తే దానిలో మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నాడు అంటే ఆ బొందు బొమ్మని కుక్క అనుకొని దాన్ని పటా కొడుతున్నాడు. ఎల్లు అంటున్నాడు. మా వాడికి కుక్క అంటే భయం, అందుకని బొబ్బో వెళ్ళిపో అంటున్నాడు. అందుకని దాన్ని అటు ఇటు చెప్పి ఆడిపిస్తూ ఉన్నాను. వాళ్ళ చెల్లి